శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం సూర్యభగవానుడు గురించి, సూర్యభగవానుడు ఏ భావంలో ఉంటే ఏ ఫలితం ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ, మనకి 12 రాసులు ఏర్పడడానికి కూడా ఈ సూర్యభగవానుడే కారణం అవుతుంటాడు. ఈ సూర్యభగవానుడు ప్రతి నెల కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అదే సూర్య సంక్రమణం అంటారు. సో ఈ విధంగా 12 రాశులలోకి మారడం వల్ల ఈ 12 నెలలకి గుర్తుగా 12 రాశులు మనకి ఏర్పడడం జరిగింది. అంటే సూర్య గమనం ఆధారంగా మనకి రాశుల్ని నిర్ణయించడం జరిగింది మన ఋషుల ద్వారా. అంటే మొత్తం మీద జ్యోతిష శాస్త్రంలో ఈ ఫలిత విభాగం అనుకుంటాం, అలాగే మేదిని జ్యోతిషం అనుకుందాం. ఏదైనా ఒక ప్రపంచ విషయాలు కానీ, దేశ విషయాలు కానీ, వ్యక్తిగతంగా జరిగే విషయాలన్నీ కూడా సూర్య గమనం మీదే ఆధారపడడం జరుగుతుంటుంది. అంటే ఫలితాలన్నీ కూడా సూర్యుడి యొక్క రాశి మారినప్పుడు, మన పుట్టినప్పుడు ఉన్నటువంటి ఏ రాశిలో సూర్యభగవానుడు ఉన్నాడు, వీటన్నిటి మీదే జాతకం ఆధారపడి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ సూర్యుడు ఆరోగ్యానికి కారణమవుతుంటాడు, ధనానికి కూడా కారణమవుతుంటాడు. ఒక జాతకంలో మనకి సూర్యభగవానుడు ఉన్న బలాన్ని బట్టి ఆ జాతకుడు ఎంత ధనవంతుడవుతాడు, ఏ విధంగా పరిపాలన సాగిస్తాడు, ఏ విధంగా రాజ్యాధికారం ఉంటుంది, సో అలాగే అతని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా సూర్యుని యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతుంటుంది. ఒక విధంగా సూర్యుడు ప్రతి రాశి మారినప్పుడు ఏర్పడే మకర సంక్రమణం రోజు చాలా ప్రాంతాల్లో ఆ సంక్రమణం రోజు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ఆ రోజు నియమంగా ఉండడం జరుగుతుంటుంది. ఎక్కువగా మనకి ఈ ఆచారాన్ని ఈ ఒరిస్సా ఆ ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో సంతోషంగా సుఖంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా జాతకంలో ఉండాలి. సో ఆ ఉద్దేశంతోనే ఈ గాయత్రి మంత్ర ఉపదేశం అవనివ్వండి, అలాగే కొన్ని కుటుంబాలలో ఈ ఒడుగు అనే పద్ధతి ప్రవేశపెట్టడం అవనివ్వండి, సో అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం రావడం, అలాగే సూర్యునికి ఇంపార్టెంట్ అయినటువంటి ఆదివారం నియమంగా ఉండడం జరుగుతుంది. అంటే మామూలుగా సూర్య నమస్కారం అనుకుంటే ఇది పొద్దున్నే స్నానం అయిన తర్వాత తూర్పు వైపు తిరిగి నమస్కారం కాకుండా ఆసనాల రూపంలో 12 ఆసనాలు ఈ సూర్య నమస్కారం చేయడం ద్వారా మనకి, అంటే పూర్వకాలంలో ఇది అందరూ పాటిస్తూ ఉండేవారు. గురుకులంలో కూడా విద్యార్థులకి ఈ సూర్య నమస్కారం ఏ విధంగా చేయాలి అన్నటువంటి నేర్పు ఆ 12 ఆసనాలకి 12 పేర్లతో అవి లెక్క పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అది చేయడం వల్ల కంపల్సరీగా ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల అది పూర్వకాలం చేస్తుండేవారు. ఈరోజు కూడా ఎవరికైనా ఆరోగ్యం కరెక్ట్గా లేకపోతే అరసవిల్లి అనే మహా సూర్యభగవాని క్షేత్రంలో సూర్య నమస్కారాలు చేయిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఇది అందరికీ సాధ్యం కాదు. ఈ సూర్య నమస్కారాలు ఆసన రూపంలో చేయడం అనేది మామూలు వ్యక్తులకు కష్టమవుతుంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారితో ఈ వాళ్ళు పేరు మీద, మన పేరు మీద, ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళ పేరుతో ఈ సూర్య నమస్కారం చేస్తూ ఉంటారు. అది కంపల్సరీగా, అంటే సూర్య భగవానుడే ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి అక్కడ ఈ సూర్య నమస్కారాలు చేయించడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందని ఒక నమ్మకం, అది విశ్వాసం, అది నిజం కూడా. సో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి ఈ సూర్య భగవానుడు ప్రతి వాళ్ళ జాతకంలో కూడా ఏ స్థితిలో ఉన్నా ప్రతిరోజు కూడా సూర్యుని యొక్క అభివృద్ధికి, అంటే సూర్యుని బలం చేకూరే నిమిత్తం సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య చదువుకోవడం అది చేయాలి. సో ఆరోగ్యానికి సూర్యుడు ఏ విధంగా ఇచ్చడం అనేది ఒక పురాణ గాథలు మనకు ఉన్నాయి. అలాగే ధనం ఏ విధంగా ఇవ్వడన్నది కూడా మనకి ఈ పురాణ గాథలు ఇవన్నీ కాదు, కానీ ఓవరాల్గా ఒక జాతకుడు జీవితంలో ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, అధికారంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ఫిబ్రవరి 14వ తారీఖున మకర రాశి నుంచి కుంభరాశిలోకి మారబోతున్న రవిగ్రహ అనుగ్రహం మీనరాశి వారి మీద, కన్యారాశి వారి మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం.
కన్యా రాశి వారికి 6వ స్థానంలోకి రవి సంక్రమణం ఒక విధంగా ఒక అద్భుతమైనటువంటి విజయ యోగాన్ని ఏర్పడడం జరిగింది. రవి తన యొక్క సంచారంలో 3, 6, 10, 11 స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల రవి 6వ స్థానంలోకి సంచరించడం అన్నది ఈ రాశి వారికి ముఖ్యంగా శత్రువులపై విజయాన్ని, అంటే శత్రువులు అంటే ఈ రోజుల్లో పెద్ద కాదు కానీ ఇంటర్వ్యూలో విజయం, సో ఏదన్నా డిస్ప్యూట్స్ లాంటి కోర్టు సమస్యలు కానీ, ఏదన్నా ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి లావాదేవీలు, బంధువులతో ఉన్నటువంటి మాట పట్టింపులు, చిన్న చిన్న చికాకులు ఈ సమయంలో మీకు అవి పరిష్కారం అవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం అన్నది చాలా బాగుపడుతుందన్నమాట. ఎవరైతే కన్యా రాశిలో ఒక కొద్దిపాటి దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో ఒక మంచి వైద్యం జరగడం ద్వారా వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. సో అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఎవరికైతే మరి ఆర్థిక సమస్యలు ఉన్నాయో, ఏవైనా రుణాల వల్ల ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా ఈ నెలలో వాటి నుంచి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే రుణాల నుంచి విముక్తి అవుతారు. అది ఏ విధంగా అన్నది వాళ్ళ సోర్స్ని బట్టి, మీ ప్రయత్నం బట్టి ప్రభుత్వ ద్వారా కానీ, ఒక సెటిల్మెంట్ ద్వారా కానీ, మొత్తం మీద కొంత రుణాలు మాఫీ చేయడం వల్ల కానీ, ఏదన్నా ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు, సో ఈ విధంగా రుణాల నుంచి కూడా బయటపడతారు. సో ఇది ఒక ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు, ఎవరికైతే వారసత్వంగా ఉద్యోగం రావాల్సి ఉంటుందో, అంటే తండ్రికి సంబంధించినది పదవి, కొన్ని వంశాచారపర్యంగా కొన్ని దేవస్థానాల్లో తండ్రి గారిది, తాతగారిది వారసులకు ఇస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం తండ్రి గారు చేస్తుంటే వాళ్ళకి ఏదో కారణాల వల్ల ఫిజికల్ ఫిట్నెస్ కాకపోవడం వల్ల ఉద్యోగ విరమణ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఆ వారసత్వ ఉద్యోగం అన్నది వాళ్ళ యొక్క సంతానంలో ఎవరో ఒకరికి ఇవ్వడం. అలాగా మీకు ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం పెద్దవారి ద్వారా వారసత్వంగా వచ్చే అవకాశం ఉంటే ఈ సమయంలో, అంటే ఫిబ్రవరి 14 తర్వాత ఒక నెల రోజుల లోపల వచ్చే అవకాశం ఉంది. అది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా సీటు కోసం, ఒక పదవి కోసం, ఎండోమెంట్స్లో పదవి కోసం, దేంట్లో అయినా సరే ఒక ట్రస్టా, ఒక చైర్మనా, ఒక బోర్డు మెంబరా, ఏదో ఒకటి ఈ సమయంలో మీకు మీ పెద్దవాళ్ళు ఎవరన్నా చేసి ఉంటే అది మీకు నామినేటెడ్ ద్వారా కానీ ఈ సమయంలో ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఇది కన్యా రాశి వారికి పదవీ లాభం, శత్రువుల నుంచి, సమస్యల నుంచి విముక్తి, రుణాల నుంచి విముక్తి, ముఖ్యంగా మంచి ఆరోగ్యం ఏర్పడడం. ఇది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలు నిర్వహిస్తున్న వారికి కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కానీ, వాళ్ళ యొక్క సహకారం కానీ, వీళ్ళు లేదంటే మిమ్మల్ని ఒక ప్రభుత్వ అడ్వకేట్గా నియమించుకోవడమో, ఒక ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకోవడమో కూడా జరిగే అవకాశం ఉంది. రవి ఎప్పుడైతే అనుకూల స్థానంలోకి వచ్చాడో మిగతా గ్రహాలు కూడా 100% మంచి ఫలితం ఇవ్వవలసిందే తప్ప వ్యతిరేక ఫలితం ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే రవి ఎప్పుడైతే ఫేవర్గా ఉన్నాడో మిగతా గ్రహాలు అన్నీ కూడా మరి ఖచ్చితంగా ఫేవర్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల మరి శని భగవానుడు కూడా ఫేవర్గా ఉన్నాడు కాబట్టి, అంటే ఇక్కడ రవి కూడా ఇక్కడ చేరడం వల్ల ఒక సంవత్సరం కాలంగా మీకు ఏమైనా ఉద్యోగ ప్రయత్నమో, ప్రభుత్వ పథకమో, ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంటే మరి ఈ సమయంలో అది సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పెండింగ్ వర్క్ ఒక ఆఫీసులో ఉంటే పై అధికారి వచ్చి దాన్ని ఎలాగే సాల్వ్ చేస్తాడో, ఇప్పుడు రవి పై అధికారిగా 6వ స్థానంలోకి రావడం వల్ల ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లావాదేవీలు ఈ సమయంలో మీకు సాల్వ్ అవుతాయి. అది గతంలో ఏదైనా ప్రభుత్వ అధికారులకి ప్రమోషన్ రావాల్సి ఉన్నా, అలాగే ఇంక్రిమెంట్లు రావాల్సి ఉన్నా, ఏ ఫైలు మీకు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నా, కన్యారాశి వారికి, ఎస్పెషల్లీ కన్యారాశి, కన్యాలగ్నం వారికి ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల 100% మీ యొక్క ప్రభుత్వ సంబంధించిన ఏ పనైనా మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. సో ఇది ఇంకా మరింత మేలైన ఫలితం కోసం కంపల్సరీగా మీరు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, ఆదిత్య హృదయం చదవడం, అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం శని యొక్క
తైలాభిషేకం చేయించుకోవడం కానీ శివుణ్ణి ఆరాధించడం వల్ల కంపల్సరిగా మరి ఈ వ్యయాధిపతిగా ఉన్నటువంటి సూర్యభగవానుడు 6వ స్థానంలో ఉండడం వల్ల 6వ భావానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా మీకు క్లియర్ చేయడం జరుగుతుంది, అంటే వ్యయం చేయడం జరుగుతుంది. ఇది ఒక విధంగా విపరీత రాజయోగంగా మారి 100% మీకు ప్రస్తుతం ఉన్న సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే 10 జతల చెప్పులు ఉంటాయి, ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట, అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం, ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.